టు ఆల్. సిద్దిపేట సిరిసిల్ల రైల్వే లైన్లో భాగంగా మనం ఈరోజు కుర్రాల గుందిని అండ్ విట్లాపూర్ని కలిపే బ్రిడ్జ్ ఏదో అక్కడ ఉన్నాం. అక్కడ సైడ్ పోతేనేమో మన గుర్రాల గుంది రైల్వే స్టేషన్ వస్తుంది. ఇక్కడ సైడ్ నుండి వెళ్తేనేమో మనం ఇటు సీదా వెళ్ళిపోచేటట్టు మనం ఈ సిరిసిల్ల లైన్లో వెళ్ళిపోవచ్చు. ఇక్కడ సైడ్ నుండి వెళ్తే మనకు రైల్వే స్టేషన్ టచ్ కాదు. ఇక్కడ సైడ్ నుండి వెళ్తే మనకు రైల్వే స్టేషన్ టచ్ అవుతుంది. అక్కడ సైడ్ రోడ్ బాగాలేకుండే ఇంతకుముందుకు. మరి రోడ్డు బాగుందా లేదా, మరి రైల్వే స్టేషన్ ఎక్కడి వరకు వచ్చిందనేది మనం ఇట్లా వెళ్ళి చూసుకుందాం. మనము ఇంతకుముందుకు ఇక్కడ నుండి ఒక తవ్వు ఉండేది మనకి. ఎప్పుడు పోయినా కానీ ఈ తవ్వ నుండి వెళ్ళినప్పుడు మనకు మధ్యలో ఒక తవ్వు ఉండే. ఆ తవ్వ ఇప్పుడు కట్ చేసేసారు. నేను మనం పోయినప్పుడు కట్ చేసారు అది. మరి ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్దాం. ఇక్కడ నుండి తవ్వ మంచిగా అయిందా లేదా మరి అది చూసుకొని రైల్వే స్టేషన్ ఎక్కడి వరకు వచ్చిందనేది మనం ఈ వీడియోలో చూసుకుందాం. కంటిన్యూ చేసుకుందాం. ఓకే, రైట్. ఇక్కడైతే రోడ్ అంత క్లియర్గా లేకుండే ఇంతకుముందుకు, కానీ ఇప్పుడు కొంచెం బాగా మంచిగానే అయింది. ఇది మెయిన్ రోడ్ అయిపోతుంది నాకు తెలిసి. ఇక్కడ సైడ్ నుండి వచ్చే వెహికల్స్ మొత్తం ఈ కుర్రాల గుంది నుండి వస్తుంది. ఇక్కడ నుండి విట్లాపూర్ వస్తాయి. విట్లాపూర్ నుండి వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ టర్న్ తీసుకుంటారు. ఇక్కడ టర్న్ తీసుకొని ఇక్కడి నుంచి వెళ్తారు ఈ రైల్వే స్టేషన్ కాడికి. అట్లా వెళ్ళాలంటే ఆ తవ్వ నుండి వెళ్ళాలంటే అది మధ్యలో ఎక్కడ తవ్వలేదు. అక్కడ ఈ తవ్వ నుండి వెళ్ళాలి. ఇది పర్ఫెక్ట్ వేసేస్తారు నాకు తెలిసి. డాంబర్ రోడ్ కూడా వేయాలి. ఇది డాంబర్ రోడ్ లేదంటే సీసీ అనే వేస్తారు దీంట్లో. పక్క అయితే దాదాపు కొలికి వచ్చినట్టే, కొంతవరకు కొంచెం పెండింగ్ ఉన్నట్టుంది. డౌన్ మాత్రం మరీ బీభత్సమైన డౌన్ వస్తుంది. మన పైనకెళ్ళి చూస్తే సార్ రైలు పోయినట్టు కూడా మనకు కనిపించదు. అంత డౌన్ ఉంది. ఓకే, మనమైతే ప్రస్తుతానికైతే రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు అక్కడ అది కంప్లీట్ అయిందా, సో ఎక్కడ వరకు వచ్చిందనేది చూసుకుందాం మనం. ఈ ప్లేస్లో అక్కడ నుండి ఇక్కడ రానికి, ఇక్కడ నుండి అక్కడ పోవడానికి వీలు ఉండేది. కానీ ఈ మధ్యలో ట్రాక్ నిర్మాణం జరబెట్టున్నారు. రోడ్ తీసేసారు. ఆ రోడ్ తీసేసి ఇది క్లియర్ చేసారు ఈ రోడ్ని. ఇది చాలా విలేజ్ని కలుపుతుంది. ఇది ఈ రోడ్డు కరెక్ట్ స్టేషన్ దగ్గరికి వెళ్తుంది. ఈ రోడ్డు గుర్రాలగుంది రైల్వే స్టేషన్ దగ్గరికి. ఈ ప్లేస్లో కూడా చాలా డౌన్ ఉంటుంది. ఇది మనం రైల్వే స్టేషన్ దగ్గర వచ్చినాం. మనము ఏమైనా వర్క్ నడుస్తుంది ఇప్పుడు. మరి ఎంతవరకు అయింది అనేది చూసుకుందాం ముందుకెళ్ళి. స్లీపర్స్ అయితే వేసి పెట్టేసారు ఇక్కడ అన్నీ, అంటే తీసుకొచ్చి పెట్టేశారు. అంతా లోపల క్లియర్ కాగానే మళ్ళీ వీళ్ళు తీసుకుపోయి మళ్ళీ లోపల వేసేస్తారు. ఇవి ఇక్కడ చూడాలి, ఇట్లాంటి ప్లేస్లలో చూడాలి. మన స్లీపర్స్ ఎట్లా వేస్తారు అనేది ఇట్లాంటి ప్లేస్లలో చూడాలి. మొత్తం ఇప్పటివరకు మొత్తం మనం హైట్ ప్లేస్లలో చూసినాము, కానీ డౌన్ ప్లేస్లలో చూడాలి ఎట్లా వేస్తారు అనేది. డౌన్ ప్లేస్లో చూద్దాం ముందు వీడియోస్లో. మొత్తం కదా మనం రైల్వే స్టేషన్ దగ్గర దాకా వచ్చినాము. ఇక్కడ వర్క్ ఎట్లుందా అనేది చూసుకుందాం. చాలా చిన్నగా ఉంది. మనం ఏంది సింగిల్ బెడ్రూమ్ ఉంటుంది చూడు, అంతే ఉంది. అది మన సింగిల్ బెడ్రూమ్ ఎంత ఉంటుందో అంతే ఉంది. బాగా పెద్దగా ఏం లేదు. అది ఎంతున్నా కానీ జనాలకైతే అవసరపడుతుంది. అదే సంతోషం. లోపలికి వెళ్ళి ఎట్లుంది చూద్దాం. మనకి ఎంత ముందు లాగానే ఉందో లేకపోతే మనం మాడిఫై చేసి మొత్తం కంప్లీట్గా కట్టేసి ప్లాస్టింగ్ వేసి కింద ఇది టైల్స్ వేసి పెట్టేసారు. సైడ్ పొట్టి కూడా పెట్టేసేసారు. ఇది ఒక రూమ్ వచ్చింది ఇలా దాని అంతే. లోపల ఇట్లుంది రైల్వే స్టేషన్ లోపల. మేబీ టికెట్ కౌంటర్స్ ఇక్కడ ఇట్లా పెడుతుండొచ్చు. ఈ ప్లేస్లో పెడుతుండొచ్చు టికెట్ కౌంటర్స్. ఇట్లయితే మనం కిందికి రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్ళొచ్చు. చిన్న ఉంది. ఇక్కడే కొంచెం భలే ఉంది. ఇది ట్రాక్ అయితే లోపలికి వస్తుంది. అది ట్రాక్ చూడ అది కిందికి వస్తుంది. అది ఆ ప్లేస్లో వస్తుంది. ఇక్కడ ర్యాంప్ ఉంది. ర్యాంప్
మీకు ఇంతకుముందు ఒక వీడియోలు చూపెట్టినా వచ్చి నేను సేమ్ ఇదే పొజిషన్లో ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఇది కూడా నాకు అదే లెవెల్లో కనబడుతుంది. ఈ ర్యాంపు చాలా పెద్దగా ఉంది. ర్యాంప్ అయితే చాలా పెద్దగా ఉంది, అంటే కింది డౌన్ అయితే చాలా ఉంది. సైడ్కు మెట్లు వస్తున్నాయి. లగేజ్ ఉంటేనేమో హెవీ లగేజ్ ఉంటేనేమో మనం ర్యాంప్ పైనకి వెళ్ళవచ్చు, లేదు అంటే మెట్ల పైనకి వెళ్ళవచ్చు. ఎట్టంటే మెట్లు కొంచెం ఎక్కడం జర ఇబ్బంది అనిపిస్తుంది, జర ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే ర్యాంప్ నుండి రావచ్చు. కానీ చాలా డౌన్ ఉంది, బాగా అంటే బాగా డౌన్ ఉంది ఇది. ఇక్కడ రైల్వే ప్రయాణం చేయాలనేది నాకు ఒక ఆశ చాలా రోజుల నుండి. ఇప్పుడు మెట్ల పైనకి వచ్చినాం కదా, మళ్ళీ ర్యాంప్ పైన నుండి వెళ్దాం. మనం పైనకి వెళ్దాం ర్యాంప్ పైన నుండి. ఇట్లుంది. ఇక్కడ డ్రైన్ సిస్టమ్ ఉంది, డ్రైన్ అది డ్రైన్. ఒకవేళ వాటర్ ఊరినా కానీ, లేకుంటే అక్కడ సైడ్ ముందు భాగం నుండి ఇటు మనం సిద్దిపేటకి వెళ్తాం కదా, అక్కడ నుండి ఇటు వాటర్ వస్తాయి. వాటర్ వచ్చి ఈ డౌన్ ఎక్కడుంది అని అంటే, కంప్లీట్ డౌన్ ఎక్కడుంది అని అంటే, మన జక్కపూర్ చెరువు దాటిన తర్వాత ఒక కప్పలకుంట అని వస్తుంది. ఆ కప్పలకుంట దగ్గర ఈ వాటర్ అన్నీ మళ్ళీ కిందికి వెళ్ళిపోతాయి. మళ్ళీ అక్కడ నుండి హైటే ఉంటుంది. మీరు ఇంతకుముందు వీడియోలో చూసి ఉండొచ్చు దాదాపుగా. సరే, ఇది గుర్రాలగుంది రైల్వే స్టేషన్. ఇక్కడ ఇంత డౌన్లో వస్తుంది రైల్వే ట్రాక్ అనేది, డౌన్లో వస్తుంది. ఈ డౌన్ నుండి మళ్ళీ ఇక్కడ ఇదే ప్లేస్లో దిగాలి అనుకుంటా ట్రైను. ఈ ప్లేస్లో ట్రైన్ దిగాలి. ఈ ప్లేస్లో ట్రైన్ దిగి ర్యాంప్ ఉందా, ర్యాంప్ పైనకి వెళ్ళి మళ్ళీ ఎక్కుంటూ పోవాలి. అక్కడ ఉంది రైల్వే స్టేషన్. సీదా వెళ్ళిపోవాలి మెల్ల. ఈ ముసలాళ్ళకి కానీ లగేజ్ ఉన్న వాళ్ళకి కానీ ఇది బెస్ట్ ఆప్షన్ ఇది. ఇంకా ఈ వర్క్ అయితే ఇదైతే ఈ సైడు ఎట్లా కడుతారు సైడ్ కట్టేట్టు సలగలైతే పెట్టిరు. సైడ్కి మన చిన్నగా కాంక్రీట్తో పోసేటట్టున్నారు. కాంక్రీట్తో వస్తారు కదా అదే, కాంక్రీట్తో వస్తారు. సలగలు కట్టారంటే అంతే సంగతిగా. రైట్, హెవీ లగేజ్ ఉన్నప్పుడు అయితే దీనిపైనకి అయితే వెళ్ళాల్సిందే. సరే, ఇది గుర్రాలగుంది రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న పరిస్థితి. ఇప్పుడున్న వర్క్ అయితే ఇంతవరకు కంప్లీట్ అయింది. ఎగ్జాక్ట్లీగా మళ్ళీ ఒక 15 days తర్వాత మనం చూసుకుందాం. అప్పటి వరకు వర్క్ ఏమన్నా మాడిఫై అవుతుందా, ఇట్లే ఉంటుందా చూసుకుందాం. ఏమన్నా మాడిఫై అయిందంటే వీడియో చూపెడతా, లేదు ఇట్లే ఉంది అని అంటే నెక్స్ట్ మన మాడిఫై అయిన తర్వాతనే వీడియో వేస్తా. ఓకే, రైట్. వీడియో అయిన తర్వాత క్లోజ్ చేసుకుంటున్నా. రైట్, బాయ్. ర్యాంపు ఎన్ని లైన్లు ఉన్నాయంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 లైన్లు ఉన్నాయి మొత్తం ర్యాంపు. తిరుక్కుంటూ పోవాలి. నాకు తెలిసి ఇట్లా ఎక్కడ ఉందో లేదో తెలీదు.